భద్రాచలంలో 5 అంతస్తుల భవనం కూలిన ఘటనలో శిథిలాల కింద ఇరుక్కుపోయిన మరొక కార్మికుడు ఉపేందర్ మృతదేహాన్ని వెలికితీసి రెస్క్యూ టీం వెలికితీసింది. అర్ధరాత్రి 1:42 కూలిపోయిన స్థితిలో ఉన్న ఉపేందర్ మృతదేహాన్ని బయటకు తీశారు. అనంతరం మృతదేహాన్ని భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ తిరుపతిరావు అందిస్తారు. తిరుపతిరావు. థ్యాంక్ యూ సునీత. ఇదైతే భద్రాచలంలోని G+5 అంతస్తు భవనం కుప్పకూలిన ఘటనలో అయితే ఒకరు మృతి చెందిన ఘటన తెలిసిందే. మరొకరి కోసం రెస్క్యూ ఆపరేషన్ అయితే నిన్న ఉదయం నుంచి కూడా కొనసాగింది. ఎట్టకేలకు ఉపేందర్ మృతదేహాన్ని అయితే అర్ధరాత్రి వరకు కనుక్కున్న పరిస్థితి అయితే బుధవారం మధ్యాహ్న సమయంలో ఒక్కసారిగా 6 అంతస్తుల భవనం ఒక పేక మేడల కుప్పకూలడంతో ఘటన. అందులో తాపి పని నిర్వహిస్తున్నటువంటి కామేష్ ఉపేందర్ చిక్కున్నట్లయితే స్థానికులు తెలపడంతో అయితే సంఘటనా స్థలానికి చేరుకున్నటువంటి జిల్లా కలెక్టర్, ఇటు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు కూడా రెస్క్యూ ఆపరేషన్ అయితే సింగరేణి ఇటు ఫైర్ సిబ్బందితో అయితే కొనసాగించిన పరిస్థితి. దాదాపు 12 గంటల అనంతరం అయితే కామేష్ ను అయితే వెలికి తీశారు. కామేష్ చివరకు గాయాలవడంతో ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ అయితే మృతి చెందాడు. మరొకరు కూడా ఉన్న నేపథ్యంలో అయితే నిన్న ఉదయం నుంచి కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఇటు సిబ్బంది ఏదైతే సింగరేణి సిబ్బంది కావచ్చు, ఇటు రెస్క్యూ సహాయంతో చర్యలు కొనసాగించిన పరిస్థితి అయింది. ఈ నేపథ్యంలో ఉపేందర్ మృతదేహాన్ని కూడా నిన్న రాత్రి అయితే గుర్తించారు. ఈ ప్రమాదం ప్రధానంగా చూసుకుంటే మాత్రం ఇది 9 అంగుళాల పిల్లర్ పై బహుళ అంతస్తు నిర్మాణం చేపట్టడం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు కూడా అయితే స్థానికులు తెలుపుతున్న పరిస్థితి ఉంది. ఏదైతే 170 యాక్ట్ లో G+2కే మాత్రమే అనుమతి ఉంది, కానీ అధికారుల నిర్లక్ష్యంతో అయితే ఈ బహుళ అంతస్తు నిర్మించడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లయితే తెలిసింది. అయితే స్థానికంగా ఈ బిల్డింగ్ నిర్మాణం ఆపాలంటూ కూడా అధికారులను 120 పైగా ఫిర్యాదులు చేసినప్పటికీ కూడా గతంలో ఐటీడీఏ పీఓ కూడా ఈ నిర్మాణాన్ని ఆపాలంటూ కూడా హెచ్చరించినప్పటికీ కూడా నామమాత్రంగా అయితే 5 నెలలు నిర్మాణ పనులు ఆపారు. అనంతరం అయితే గత 6 రోజులుగా నుంచి అయితే ఈ యొక్క బిల్డింగ్ నిర్మాణ పనులు అయితే పునః ప్రారంభించడంతో కింద తాపి పని నిర్వహిస్తున్న క్రమంలో అయితే ఈ యొక్క భవనం ఒక్కసారిగా కుప్పకూలడంతో అయితే అక్కడ తాపి పని నిర్వహిస్తున్నటువంటి పలువురు చిక్కుకొని అయితే మృతి చెందారు. ఈ ఘటన చోటు చేసుకున్న పరిస్థితి ఉంది. అయితే ఐటీడీఏ పీఓ అయితే మన ఏదైతే ఆపినప్పటికీ కూడా కింది స్థాయి గ్రామ పంచాయతీ అధికారులు చూసి చూడనట్లు వదిలేయడంతో నిర్మాణ పనులు అయితే చేపట్టడం వల్ల కూడా ఈ స్థానికులు ఈ బిల్డింగ్ కూలిపోయినట్టు కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి. ఏదేమైనా ఈ ఘటనకు సంబంధించి అయితే అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సి ఉంది. అయితే ఇంకా ఎవరైనా ఉంటారన్న నేపథ్యంలో అయితే ఇంకా సహాయ చర్యలు అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది సునీత. అయితే తిరుపతిరావు, మరోపక్క అటు ఈ బిల్డింగ్ కట్టిన మేస్త్రికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఎస్, ప్రధానంగా చూసుకుంటే మాత్రం బిల్డింగ్ గతంలో ఏదైతే శ్రీపతి అనే వ్యక్తి అయితే గత 4 సంవత్సరాల నుంచి కూడా ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ గా కడుతూ వస్తున్నాడు. అంటే ఈ యొక్క బిల్డింగ్ నిర్మాణం చేపట్టిన కాడ నుంచి ఒక్క కాంట్రాక్టర్ హయాంలో అయితే నడిచిన పరిస్థితి అయితే ఒక బిల్డింగ్ ఒక ఫ్లోర్ లేపాలంటే ఒక మేస్త్రి ద్వారా ఇంకో మేస్త్రి ద్వారా నిర్మించడం తోటి అది క్వాలిటీ నిర్మాణ లోపం ఒకటి, ఇక్కడ దాని మీద అవగాహన లోపం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుంటూ తెలుస్తుంది. ఇప్పుడున్నటువంటి తాపి మేస్త్రి గత 4 రోజుల నుంచి ఈ యొక్క విధులు నిర్వహిస్తున్నట్లు కూడా స్థానికులు తెలుపుతున్న పరిస్థితి ఉంది సునీత. రైట్ తిరుపతిరావు, థ్యాంక్ యూ.